హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. మేము పట్టిసీమ అయితే వెళ్ళామండి. పట్టిసీమ అని కూడా అంటారు. వీరభద్ర స్వామి గుడికి అయితే వెళ్ళాము. పట్టిసీమ రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. రాజమండ్రి దాటాక వెళ్ళే దారంతా గోదావరి అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. పట్టిసీమ వచ్చాక అక్కడ ఒక రేవ్ అయితే ఉంటుంది. రేవ్లో లాంచీ ఉంటుందండి. అయితే జనాల్ని అటు గుడికి తీసుకుని వెళ్ళి మళ్ళీ గుడిలో దర్శనమైన వాళ్ళు మళ్ళీ తీసుకుని వస్తుందన్నమాట. మేమైతే అనుకోకుండా పట్టిసీమ అయితే వెళ్ళామండి. అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అయితే వెళ్ళాము. అందుకే గుడికి వెళ్ళాక వీడియో కట్ట ఏమీ తీయలేదండి, లాంచ్లోనే తీసాము. అయితే గోదావరి నది మధ్యలో ఉండే ఈ గుడికి ఒక విశిష్టత అయితే ఉందండి. ఈ గుడిని దక్షిణ కాశీగా అయితే భావిస్తారండి. పంచక్షేత్రాలలో ఒకటి. మహాదేవుడు దక్షిణ సంహరించి ఈ దేవకోట పర్వతంపై రుద్రతాండవం చేస్తుంటే అగస్త్య మహాముని వచ్చి ఆయన శాంతిపరిచి 2 చేతులతో ఆలింగనం చేసుకుని ఇక్కడే లింగ రూపంలో పూజలు అందుకోమని అడిగారంటండి. అందుకే ఇక్కడున్న లింగం మీద అగస్త్యముని చేతులు ముద్ర అయితే ఉంటుందండి. వచ్చిన భక్తులందరికీ అక్కడున్న పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేసి ముద్రలు అయితే చూపిస్తారండి. ఇలా గుడికి నదిలో లాంచీ మీద వెళ్ళడం అయితే చాలా బాగుందండి. ఇక మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక ఈ లాంచీ ప్రయాణం అనేది ఎంతో సేపు అయితే ఉండదండి. మేము ఇదే ఫస్ట్ టైం అండి పట్టిసీమ రావడం. అని ఆ దేవకోట పర్వతం మీద వీరభద్రస్వామి గుడి అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నది మధ్యలో ఉంటుంది కదండి గుడి, ఇంకా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా గోదావరిలో నీళ్లు తక్కువే ఉన్నాయండి. అదే వర్షాకాలంలోని వరదలకి ఇక్కడ చూడండి ఇసుకలా కనబడుతుంది కదా, మొత్తం అదంతా అయితే వాటర్ వచ్చేస్తుందండి. అంగండి ఇసుకలా ఉంది కదా, అక్కడ చెట్లు ఉన్నాయి కదండి, అదేనండి ఆ కొండ మీద గుడి. ఇక ఆ ఇసుక అసలు కనబడదంటండి, మొత్తం వాటర్, మొత్తం గోదావరి అయిపోతుందంట. అదంతా కొండ అంటే మరీ పెద్ద కొండ కాదండి, చిన్నగానే ఉంటుంది. అయితే ఆ కొండ ఎక్కడానికి కొన్ని మెట్లు అయితే ఉంటాయండి. ఇక ఆ మెట్ల పై వరకు కూడా వాటర్ అయితే వెళ్ళిపోతుందంటే ఇంకా అప్పుడు రాకపోకలు దర్శనాలు కూడా ఆపేస్తారండి. కొండ పేరు వచ్చేసి దేవకోట పర్వతము అంటారు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే పట్టిసీమ ఒకసారి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇక ఇంతేనండి వీడియో. కొంచెమే వీడియో అయితే తీసామండి, అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కదండి. ఇక పట్టిసీమ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.